బి శ్రీనివాసరావు, డైరెక్టర్ విశాఖ డిఫెన్స్ అకాడమీ, గాజువాక, విశాఖపట్నం. ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. రేపటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్కి ఏంటంటే పిల్లలు ఏంటంటే త్వరగా మోడల్ పేపర్స్ అన్ని కూడా చదవాలి. దాంతోపాటు ఏంటంటే టైం సెన్స్ అనమాట. ఎగ్జామినేషన్ ఇచ్చినటువంటి టైంని ప్రతి మినిట్ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పేపర్ మొత్తం రాసేటట్టుకుంటే చివరిగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే పిల్లలు స్ట్రెస్కి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎగ్జామ్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఏంటంటే ఆరోగ్య రీత్యా కూడా మనం చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగాలి. ఎగ్జామ్ సెంటర్స్కి ఏంటంటే లాస్ట్ మినిట్లో వెళ్ళి ప్యానిక్ అయిపోయి చాలా ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ చాలా లేట్గా వెళ్ళి అక్కడ టెన్షన్ పడుతున్నారు. అలా కాకుండా ఒక 15 to 20 minutes బిఫోరే, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి కొత్తగా రూల్ వచ్చింది ఇంటర్మీడియట్ బోర్డులో. 9 o'clock 1 minute కూడా ఎక్స్ట్రా వస్తే లోపలికి అలౌ చేయరు. అందువల్ల ఏంటంటే 8:30 to 8:45 మధ్య ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామ్ సెంటర్కి చేరి రూమ్స్ అన్ని కూడా చెక్ చేసుకుని రూమ్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఎగ్జామినేషన్ చాలామంది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత వెంటనే రాయడం స్టార్ట్ చేస్తుంది. అలా కాకుండా ఏంటంటే ఇచ్చిన పేపర్ని ఒకటికి 4 సార్లు చదివి బాగా అర్థం చేసుకొని అందులో ఏదైతే బెస్ట్ బాగా వస్తాయో అటువంటి క్వశ్చన్స్ని మనం ముందుగా రాయాలి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన వాడికి ఫస్ట్ 10 pages బాగా ఉంటే మంచి మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు చాలా దస్తూరిమంట, అంటే హ్యాండ్ రైటింగ్ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్షన్ చేసేవాళ్ళని మనం బాగా ఇంప్రెస్ చేయాలంటే నీట్గా మనం రైటింగ్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే నీట్గా రైట్ చేయడం వల్ల ఏంటంటే 1 or 2 marks మనకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని టైం టేబుల్ చూసుకొని దానికి ఒక 3 రోజుల ముందే మనం ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ పెట్టుకొని దానిలో వచ్చే మార్క్స్ చెక్ చేసుకొని అందులో ఏదైనా మన టాపిక్ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి దాన్ని ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్ అనేది చాలా బాగా రాయొచ్చండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి చాలా మనం ప్రిపరేషన్ కానీ బాగుంటే చాలా ఈజీగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా day 1 నుంచి కూడా ఎప్పుడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాడో ఆ రోజు నుంచి టాపిక్ వైజ్ ఏ టాపిక్ అయితే టాపిక్ మీద నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా మనకి మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రైవేట్ కాలేజీ ధీటుగా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ కరికులం అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ బుక్స్ కూడా మనం IIT ఓరియంటేషన్లో గవర్నమెంట్ అనేది ప్రిపేర్ చేయడం ఉంది. చాలా డెప్త్ ఉందండి. CBSE ఏదైతే బుక్స్లో మనకి కంటెంట్ ఉంటుందో అదే సేమ్ కంటెంట్ మనకి ఇంటర్మీడియట్లో రాయడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఎవ్రీ ఇయర్ 6 పేపర్స్ ఉండేవి. ఈ సంవత్సరం ఏంటంటే 5 పేపర్తో కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మ్యాథ్స్ 1A 1B అని 2 పేపర్స్ ఉండేవి. బట్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి మ్యాథ్స్ కూడా 2 పేపర్లు కాదు, 1 పేపరే రాయాలి. ఫిజిక్స్ రాయాలి, కెమిస్ట్రీ రాయాలి, యాజ్ యూజువల్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. సో మీరు బయలుదేరే ముందే చక్కగా చదువుకొని ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ పిల్లలకి చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్కి బయలుదేరిన తర్వాత ఎగ్జామ్ గేట్ దగ్గర కూడా పిల్లలు చాలా మంది పుస్తకాలు పెట్టి చదువుతుంటే నేను చూస్తున్నానండి. అది ఎవరో కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ 10 minutesలో మనం చదివేది ఏముండదు. మనం రాత్రి వరకు ఏదైతే చదివామో అదే మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు రాత్రి 2 వరకు 3 వరకు కూడా చదువుతారు. ఆ చదవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే మైండ్ అనేది రెస్ట్ లేకుండా డల్ అవుతుంది. దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీర్ ఉంటుంది. ఆ ఫీర్ వల్ల ఏంటంటే ఎగ్జామ్ వాళ్ళు తెలిసిన క్వశ్చన్స్ కూడా రాయలేకపోతున్నారు చాలామంది. అందువల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా రాత్రి ఎగ్జామ్ రోజు ముందు త్వరగా పడుకోండి. చక్కగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఏదైతే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయో హెడ్లైన్స్ అనేది చదువుకొని మీరు ఎగ్జామ్కి ఒక ½ hour ముందుకు వెళ్ళినట్టయితే చక్కగా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.